సంగారెడ్డి జిల్లాలోని ట్రైడెంట్ పరిశ్రమ మూతతో జహీరాబాద్ చెరుకు రైతులకు కష్టాలు తప్పడం లేదు. వేల ఎకరాల్లో చెరుకు సాగు చేసే జహీరాబాద్ రైతులకు సమీపంలో ఫ్యాక్టరీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా క్రషింగ్ సమస్య ఉండడంతో తప్పని పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు చెరుకుని తరలిస్తుండడంతో రైతులకు ఆర్థిక భారంగా మారింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ చెరుకు రైతులు పంటను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరుకు సాగుకు పేరుగాంచిన జహీరాబాద్ ప్రాంత రైతులకు కొన్నేండ్లుగా తీపి కరువైంది. జహీరాబాద్ నియోజకవర్గంలోని కొత్తూరు గ్రామ శివార్లోని ట్రైడెంట్ ఫ్యాక్టరీ మూతపడ్డంతో పండించిన చెరుకును ఇక్కడి రైతులు ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దూరభారం కానుండడంతో పాటు మద్దతు ధర దక్కుతుందో లేదోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మట్టుకు రైతులు పండించే పంట ఏదైనా ఉంది అంటే చెరుకు మాత్రమే. గతంలో ఇక్కడ కొత్తూరు షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. దాన్ని బేస్ చేసి చాలా మంది రైతులు సుమారు 20 నుంచి 30 వేల ఎకరాలలో చెరుకు పండిస్తారు. గత కొన్ని ఏళ్లుగా ఈ ఫ్యాక్టరీ మూతపడడం కారణంగా ఇక్కడ చెరుకు పండించేటటువంటి రైతులము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ. ఎందుకంటే పోతే కర్ణాటక, మహారాష్ట్ర, లేకపోతే ఇక్కడ సంగారెడ్డి దాటినాక 50-60 కిలోమీటర్ల దూరంలో చెరుకులు తరలించే పరిస్థితి ఉంది. దీనివల్ల మధ్య దళారులు ఏర్పడి కంపెనీకి ఇచ్చే రేటు ఒకటి ఉంటుంది, వీళ్ళు రైతులకు ఇచ్చే రేటు ఒకటి ఉంటుంది. ఆ వచ్చిన రేటు కూడా వీళ్ళకి సరైన టైంలో ఇస్తారా ఇయ్యరా అనేది కూడా ఇంకా ప్రశ్నార్థకమే. ఇక్కడ చెరుకు పండిస్తే కూడా ఎక్కువ ఖర్చు వస్తున్నది, మాకు లాభాలు వస్తలేవు, ఏమొస్తలేవు. మాకు ఇక్కడ కొత్తూరు దగ్గర ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ అనేది ఉండే, అది మూత పడ్డ సంది మాకు ఇంకా చాలా ఇబ్బంది అవుతున్నది. ఆ ఫ్యాక్టరీ ఓపెన్ ఉంటేనేమో వాళ్ళకి అగ్రిమెంట్ చేస్తుంటుంది, అగ్రిమెంట్ చేస్తే వాళ్ళు కొట్టుకపోతున్నారు, వాళ్ళకి మాకు రేటు కొంచెం గిట్టుబాటు అవుతుండే. రాయకోడ్ మండలంలోని గోదావరి ఫ్యాక్టరీ పైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. గతేడాది ఈ ఫ్యాక్టరీ 1,15,000 టన్నుల చెరుకును మాత్రమే క్రషింగ్ చేయడంతో రైతులు నిరాశకు గురయ్యారు. దీంతో అధికారులు స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరపడంతో ఈసారి 3,50,000 టన్నుల క్రషింగ్ చేసేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం అంగీకరించింది. జహీరాబాద్ నియోజకవర్గంలో ఈసారి 26,500 ఎకరాల్లో రైతులు చెరుకు పంట సాగు చేశారు. 9 లక్షల టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు రైతులు. పోయిన సంవత్సరం చెరుకేసి ఇంకా బిల్లులు ఇయ్యలేరు. ఇప్పుడు కొత్తూరు ఫ్యాక్టరీ ఉంది, మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఛార్జీ తగ్గుతుంది, మాకు లేబర్ ఛార్జీ తగ్గుతుంది ఆ ఫ్యాక్టరీ చాలు చేస్తే. ఇప్పుడు ఎక్కడన్నా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మధ్యవర్తులకి అమ్ముకోవాల్సి వస్తున్నాయి. డైరెక్ట్ మాకు కంపెనీ వచ్చి ధర చెప్తలేదు, మినిమం కింద ధర ఇస్తామని మాకు చెప్తలేరు ఎవరు కూడా. మేము ఎట్టిగోలికే అమ్ముకోనవలసి వస్తున్నది. ఇప్పుడు ఉన్న దళారులు ఏం చేస్తున్నారు అంటే 2,600 కొంటున్నారు, 2,500 కొంటున్నారు. ఇక లాస్ట్ మూమెంట్లో చెరుకు రైతులు నరికి ఓరాలకు వంచి పడేసేటి కాలాలు వస్తాయి చూడండి. ట్రైడెంట్ ఫ్యాక్టరీ మూతపడ్డంతో జహీరాబాద్ రైతులు కర్ణాటక, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు చెరుకును తరలించి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు గోదావరి ఫ్యాక్టరీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది గోదావరి షుగర్ ఫ్యాక్టరీకి 3,50,000 టన్నుల చెరుకు క్రషింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. మిగిలిన చెరుకు పంటను ఇతర ఫ్యాక్టరీలకు తరలించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. షుగర్ ఫ్యాక్టరీ మూత పడడం వల్ల అనేక నష్టాలు రైతులు దానికెళ్ళి మ్యాక్సిమం అంటే అనుభవిస్తున్నాము. కానీ వెంటనే మాకు రైతుల గురించి ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు చేసి రైతులకు అండగా ఇవ్వాలని అప్పుడున్న ప్రభుత్వం ఉన్నప్పుడు దానికెళ్ళి ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఓపెన్ చేయకపోవడం వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఆ కొత్తూరు ఫ్యాక్టరీ ఉండడం వల్ల మాకు బ్యాంకు నుంచి రుణాలు మాకు లోన్ ఇవ్వడం జరుగుతుండే, అగ్రిమెంట్ తీసుకోవడం జరుగుతుండే. అప్పుడు అంతరింత రైతులం కొద్దిగా దానికెళ్ళి బాగుపడే రోజులు ఉండే మాకు. ఇప్పుడు ఫ్యాక్టరీ లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఫ్యాక్టరీ బంద్ అయ్యి మాకు ఇబ్బంది అవుతుంది. లేకుంటే మా చెరుకు దొక్కగానే మాకు మొలక లోను రాసుకపోయి ఇస్తుంటారు మాకు. ఇప్పుడు ఎవరు రాసుకపోకలే, వాళ్ళు వచ్చులే. ఎట్లున్నారు రైతులని కూడా వాళ్ళు అడగకొచ్చు. పంట సంవత్సరం అంతా పండిస్తాము, ఇది ఎక్కడ పోతుందో మాకే తెలియదు. ధరలు దిగలేదు, అందరూ ఇచ్చినంత ఇస్తాము, తరగయినాక అని చెప్తుండ్రు. ఇప్పటికే గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించగా అందోల్ నియోజకవర్గంలోని రాయకోడ్ మండల పరిధిలోని గోదావరి ఫ్యాక్టరీలో, సంగారెడ్డి నియోజకవర్గంలోని గణపతి ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభించారు. గాయత్రి, గోదావరి ఫ్యాక్టరీలకు చెరుకు తరలిస్తే ట్రాన్స్పోర్ట్, హార్వెస్టింగ్ కలిపి ఖర్చులు కూడా కలిసి వచ్చేలా లేవంటున్నారు రైతులు. ఇప్పటికీ ఏ ఫ్యాక్టరీ మద్దతు ధరపై క్లారిటీ ఇవ్వలేదు. దళారులు మాత్రమే రైతుల దగ్గరకు వచ్చి అంత ఇస్తాం ఇంత ఇస్తామంటూ కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఫ్యాక్టరీకి చెరుకు అమ్మాలో
రైతులకు దిక్కుతోచడం లేదు. ఓవైపు సమీపంలో ఉన్న ఫ్యాక్టరీ మూతపడింది, మరోవైపు మద్దతు ధరపై క్లారిటీ లేదు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందంటున్నారు రైతులు. మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కంపెనీ ఉందో చెరుకు ఫ్యాక్టరీ, అది ఉంటే కనుక రైతులకు ఉపయోగంగా ఉంటుంది అనమాట. దళాలకు ఇచ్చుకుంటే వాళ్ళు ఇవ్వచ్చు, మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు కొద్దిగా ఆలోచన చేసి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనకు చెరుకు ఫ్యాక్టరీ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరణకు తీసుకురావాలి. అయితే రైతులకు మంచి మద్దతు ధర రావడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అయితే మొక్కజొన్న తర్వాత పత్తికి ఏ విధంగా సీసీ అట్లాంటి అట్లా తీసుకుంటారు కదా ఆ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి, అట్లా మన ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ ఉంటే కనుక మనకంతా ఉపయోగపడుతుందని. ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ చేయకపోవడంతో చెరుకు రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. స్థానికంగా క్రషింగ్ సమస్య ఉండడంతో తప్పని పరిస్థితుల్లో చెరుకుని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ట్రైడెంట్ షుగర్ పరిశ్రమను తెరిపించాలని డిమాండ్ చేశారు రైతులు.